శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర స్వామివారికి యజ్ఞాపకాన్ని చేసి చక్కగా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు బ్రహ్మగారు అంతక స్వామి వారు. నమస్కారం లేదు అమ్మాయి కావాలంటే అమ్మాయి యమోత్తరంలో చాలా అమ్మాయి అంటే మన ఇంట్లో కథలో పెరిమాణం కనిపిస్తాం. కానీ ఆ మహాగౌరి స్వరూపిణి సాక్షాత్తు మంగళాత్మ స్వరూపిణి అమ్మవారిని తీసుకురావాలంటే అమరాయ దర్శకమంత్రి భక్తాలు సప్తఋషుని గ్రామంలో నుంచి పండిస్తున్నారు. గ్రామంలో కూడా సప్తఋష ప్రతి సంవత్సరం కూడా ఎదుర్కొనే ప్రధానమంత్రి ఈ సంవత్సరం కూడా సమస్త భక్తుల యొక్క భక్తి యొక్క ఆనందం కోసం గ్రామంలో ఉండే భక్తుల యొక్క కోరికలు కూడా ఆ స్వామివారి ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఆ యొక్క అమ్మాయికి తెలిసిందే శంకరుడు ఆ యొక్క వీరేశ్వర స్వామి వారికి వివాహం చేయడానికి ఎంతో కూడా సంతోషంగా ఉన్నాం. గ్రామంలో అని చక్కగా ఆ యొక్క సప్తఋషుల్ని పంపిస్తూ ఉన్నారు. సప్తఋషుల్ని పంపిస్తే పంపిస్తారా వారికి వాసన దక్షిణ కలరాము వారికి వెలితీసుకున్నాయని పంపిస్తున్నారు. స్వామివారి వారు సంధ్యావనం చేసుకుంటూ ఉంటారు, జన్మానుష్ఠానం చేసుకుంటారు. వారికి రోజు వాస్తవం కామతము అలాగే తాగచ్చు. ఎక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్షంలో మామిడి కాలం నుంచి కూడా వెళ్ళి మన అమ్మని ఆరోగ్యం తీసుకురావాలి. అందుకని సప్తఋషుని నిలుచుని వారికి దక్షిణ పాపరాల నుంచి అలాగే అమ్మవారిని తీసుకురావడానికి అమ్మవారు సమస్త ఆభరణాలు భక్తు వస్త్రాలు నగలు ఆభరణాలు కూడా ఇస్తున్నారు. గ్రామం నుంచి చక్కగా రామనాథునికి సప్తఋషులుగా భావిస్తూ వారికి దక్షిణ వారు ఇస్తూ ఉన్నారు. కన్యావరణ అంటే కన్యావరణ అమ్మాయిని మనం తీసుకోమని చెప్పి సప్తఋషి దక్షిణాలు సేవించుకున్నారు. గ్రామంలో బాక్స్ ఇచ్చాం కదండి, ఒక 2 కిలోలకి దాంట్లో